మీకు ఛత్రపతి శివాజీ గారి గురించి ఎంతమంది తెలుసు? మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ గారు కదా. ముఘల్ రాజ్యాలు ఈ దేశంలో విస్తరించే సమయంలో స్థానికంగా ఉన్నటువంటి ఈ మనువాదులు ఏమనుకున్నారు అనంటే, ఇక మన రాజ్యాలన్నీ నశించిపోతాయి, మన పరిస్థితి ఏంటి, ఏమైపోతామో వీళ్ళు వెళ్ళి కొట్లాడరు, వీళ్ళ చేత కాదు. వీళ్ళకి ఏం తెలుసు? ముందుండి ఎవరినైనా పావులాగా వాడుకోవటం మాత్రమే తెలుసు. ప్రోత్సహిస్తే ఒక శూద్ర కులానికి చెందినటువంటి ఛత్రపతి శివాజీ గారు, ఇప్పుడున్నటువంటి దాన్ని ఏమంటారు, ఇప్పుడున్నటువంటి మరాఠాలు సంబంధించినటువంటి వాడు, ఆయన ముందుకు వచ్చి ఆయన నాయకత్వం తీసుకుని మహర్లను ఆయన రిక్రూట్ చేసుకున్నాడు. మహర్లు అంటే ఎవరు అనంటే, మన ప్రాంతంలో వారికి సరిగ్గా కూలిగేవారు మాలలు అనుకోండి. మహర్లను రిక్రూట్ చేసుకున్నాడు. ఎందుకు మహర్లను రిక్రూట్ చేసుకున్నాడు అనంటే, వాళ్ళు శరీర దారుఢ్యం బాగా ఉంటుంది, పొడుగ్గా ఉంటారు, వారు బాగా పోట్లాడతారు, వారికి పోట్లాడే గుణం ఉంది, వారు కష్టపడతారు అని అర్థం చేసుకున్నాడు. కాబట్టి వారు ఈ ప్రోటీన్ బాగా తింటారు. ఏ ప్రోటీన్? బీఫ్ తింటారు కాబట్టి అని వారు రిక్రూట్ చేసుకున్నాడు. రిక్రూట్ చేసుకుని వారికి ఉండాల్సినటువంటి ట్రైనింగ్ ఇచ్చి, చేయాల్సినటువంటి ట్రైనింగ్ చేసి, వారిని ఒక బ్రహ్మాండమైన సైన్యంగా తయారు చేసి పోరాడాడు. పోరాడి ఒకానొక సమయానికి ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని మరాఠా సామ్రాజ్యంగా మలిచే దిశగా వెళ్ళిపోయాడు. ఆయన ఛత్రపతి ఇప్పుడు ఆయన రాజవ్వాలి అని అంటే ఒక్క బ్రాహ్మణుడు ముందుకొచ్చి ఆయనకు పట్టాభిషేకం చేయట్లేదు. ఒక్క బ్రాహ్మణుడు. ఆయన బ్రతిమాలుకున్నాడు అందరినీ, రండయ్యా, దయచేసి రండి, నేను మీ వాడినే కదా అంటే, నువ్వు మా వాడిని ఎట్లవుతావురా, నువ్వు మా వాడివి కాదు. ఛత్రపతి శివాజీకి పట్టిన గతి గురించి మాట్లాడుతున్నాను, నీకు నాకు పట్టింది కాదు. ఎవరైతే వారి తరఫున పోరాడాడో, ఎవరైతే వారిని సంరక్షించడం కోసం పోరాడాడో, ఎవరైతే వారి ధర్మాన్ని సంరక్షించడం కోసం పోరాడాడో, ఆయనకు బొట్టు పెడితే నేను తాకాల్సి వస్తుంది శూద్రుణ్ణి, నేను ఎట్లా బొట్టు పెడతాను అని అన్నాడు. లాస్ట్ కు అంబాజీ భట్ అనే ఒక ఆయన్ని పట్టుకొని వచ్చుకుని కాశీ నుంచి ఎడమకాలి బొట్టును వేలుతో బొట్టు పెట్టాడు. మన దేశంలో మహారాష్ట్రలో ఇప్పటికీ కూడా ఛత్రపతి శివాజీ బొమ్మ పెట్టుకుని శివసేనులుగా కొంతమంది పిలుచుకుంటూ ఉంటారు. ఏ మనుధర్మ శాస్త్రం గురించి పోరాడుతున్నారంటే వాళ్ళు ఈ మనుధర్మ శాస్త్రం గురించి పోరాడుతున్నారు.